పల్నాడులో బొబ్బర వైరస్ తెగులు సోకిన మిర్చి పైర్లను వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకర్రావు పరిశీలించారు. లాష్ 1436 రకం 270 రకం విత్తనాలు వేసి మిర్చి పంటకు బొబ్బర తెగుళ్లు వచ్చి నష్టపోయామని ఎమ్మెల్యే శంకర్రావు దృష్టికి రైతులు తెలియజేశారు. ఎమ్మెల్యే శంకర్రావు బొబ్బర తెగులు వచ్చిన మిర్చి పైర్లను పరిశీలించి మొత్తం ఎన్ని ఎకరాల్లో కలాష్ 1436 మరియు 270 రకం విత్తనాలు వేశారు. ఎన్ని ఎకరాల్లో బొబ్బర తెగులు వచ్చాయని రైతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 300 ఎకరాలు ఈ కలాష్ రకం విత్తనం రైతులు వేశారని, మా దృష్టికి కొంతమేర వచ్చిందని, ఇంకా అంచనా వేయాల్సి ఉందని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్రావు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి మిర్చి పంట సుమారు 300 ఎకరాల వరకు బొబ్బర తెగులు వచ్చిందని తెలిపారు. సంబంధిత విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే శంకర్రావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ బెల్లంకొండ మీరయ్య, జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ నెలకుదుటి వరప్రసాద్, జిల్లా కార్యదర్శి ఈదా సాంబిరెడ్డి, వ్యవసాయ అధికారులు, ఎంఆర్ఓ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 10,000 10, 30 వాళ్ళకి 50-60 రూపాయల ప్రయత్నం ఇప్పటి వరకు పెట్టుబడి అవుతూ కదా దగ్గర నుంచి మనం మెడిసిన్స్ రికవర్ అవ్వట్లేదా? తక్కువ వచ్చినప్పుడు ఓకే, కానీ కొంచెం ఎక్కువైతే స్ప్రెడ్ అయిపోతుంది సార్. తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆ తెల్లదోమని కంట్రోల్ చేయాలి. తెల్లదోమ అనేది కాదండి, మీరు అన్నమాట చెప్పకండి. ఇత్తనమే తేడా. వాతావరణం కంప్లీట్ చెప్పకండి. ఇత్తనం కంప్లీట్ కంపెనీ ప్రతినిధుల్ని పిలిపియాలండి. 10 రోజుల నుంచి వాళ్ళు ఇదవుతున్నారు. కంపెనీ ప్రతినిధులు వాళ్ళ బాధ అదేనండి. ఉద్యమాలకు కావటం కాదు. ఇప్పుడు సరైన ఫోరం ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మాట్లాడాలన్నా, కలెక్టర్ గారితో మాట్లాడాలన్నా, చేయించాలన్నా మీరు అమ్మ ఒకటి ఏవో గారు ఎంతమంది రైతులు వేశారు, ఎంత విస్తీర్ణం వేశారు, ఎంత నష్టం? ప్లస్ 72 మంది ఫార్మర్స్ వేశారు సార్. నా వరకు కంప్లైంట్ వచ్చింది 102 ఎకరాల వరకు వచ్చింది. రెండోది ఏంటంటే మీరు బిల్లులు ఉన్నాయి కదా, ఆ బిల్లులు రిసీట్స్ కూడా బిల్లులు రిసీట్ లేకపోతే కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం. బిల్లు లేదండి. ఇప్పుడు గుంటలో కొన్నాయండి వెనుక కాడ ఆడ బిల్లు లేదు. ఉద్యానవన శాఖ వాళ్ళకి బిల్లులు, రిసిప్ట్లు అన్ని కూడా మేడం గారికి ఇచ్చారు. రైతులు ఇచ్చారు. కొంతమంది బిల్లు లేకుండా చాలా మంది బిల్లు లేకుండా. కానీ మిగిలిన వాళ్ళని కూడా చూడండి, అవి కూడా మాట్లాడి మిగిలిన కూడా పంట నష్టం అయితే జరిగింది కదా. మీరు అబ్బాయి రై మీరు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళ దగ్గర బిల్ డిమాండ్ చేసి తీసుకోవాలా. బిల్లు ఇచ్చారన్న ఎక్కడ గుంటూరులో మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.